ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి రోజు ఇట్లా ప్రార్థన చేసుకుంటున్నారు కదండి. గాఢ నిద్ర ఇవ్వయ్యా, ప్రశాంతమైన నిద్ర ఇవ్వండి, ఎటువంటి ప్రమాదం రాకుండా మమ్మల్ని కాపాడేసయ్యా అని రోజు మనం అడుగుతున్నాం కదా. మరి మీకు గాఢ నిద్ర వస్తుందండి? గాఢ నిద్ర పోతున్నారా? నిజంగా ప్రశాంతంగా పడుకోగలుగుతున్నారా? నాకైతే తండ్రి ఖచ్చితంగా పంపిస్తున్నాడండి. అంటే నేనేదో మీకన్నా గొప్పదాన్ని కాదు. ప్రార్థన మనం ఏదైతే ఇంట్రెస్ట్గా అడుగుతామో, ఆసక్తిగా, ఇష్టంగా అడుగుతామో అది తండ్రి ఖచ్చితంగా ఇస్తాడనేది నా నమ్మకం. ఎందుకంటే మనం రోజు అడుగుతున్నాము, తండ్రి గాఢ నిద్ర నాకు ఇవ్వండి, మంచి ప్రశాంతమైన నిద్ర, ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి ప్రశాంతంగా పడుకునేలా. అసలు పగలంతా కష్టపడి, పగలంతా టెన్షన్ పడి, అబ్బా ఇదేంది అలా అయింది, అదేంది ఎలా అయింది అని అన్ని కష్టాలు, అంత సమస్యలు, నైట్ పడుకునేట ఇవన్నీ తనలో బుర్రలో పెట్టుకుంటే మనకి ప్రశాంతంగా నిద్ర పట్టిద్దా? పట్టదు కదండి. అందుకనే కదా మనం ప్రశాంతమైన నిద్ర, గాఢ నిద్ర ఇవ్వండి. గాఢ నిద్ర అంటే ఇక ఆలోచనలన్నీ పక్కన తీసేస్తాడు తండ్రి, మంచి నిద్ర ఇస్తాడు. మరి అట్లా మీరు గాఢ నిద్ర పోతున్నారా? ఒకవేళ లేదు సిస్టర్ నాకు ఇంకా రావట్లేదు గాఢ నిద్ర అంటే మీరు ఇంట్రెస్ట్గా ప్రేయర్ చేయట్లేదని నేను అనుకుంటున్నాను. ఇష్టంగా చేయట్లా, ఇష్టంగా అడగట్లా. ఇదేంటి ఇంత చిన్న చిన్న ప్రార్థన, ఇలాంటివి కూడా అడుగుతారా దేవుణ్ణి అనుకుంటే మాత్రం అది ఇంకా మీ ఇష్టం అండి. ఎందుకంటే అంత కష్టపడి పనిచేసి ప్రశాంతంగా నిద్ర పోలేకపోతే అంతకన్నా దురదృష్టం ఇంకెవ్వరికి ఏది ఉండదండి. అవునా కదా? పగలంతా కష్టపడ్డాం, ప్రశాంతంగా కష్టానికి తగ్గట్టు నిద్రపోతేనే మనకి ఆరోగ్యం కూడా. ఆ పడుకునే కాసేపైనా ప్రశాంతంగా పడుకుంటే గాఢ నిద్ర ఒక గురకేసామంటే ఇక మనసంతా లేచేసరికి మనసంతా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించింది. నిద్ర సరిపోతేనే బాడీ యాక్టివ్గా అయింది కదా, హెల్త్కి మంచిది ఫస్ట్. అందుకనే నేను రోజు గాఢ నిద్ర మీరు అడగండి, అలవాటు చేసుకోండి. గాఢ నిద్ర ఇవ్వమని తండ్రిని అడగండి. ఇంత కష్టపడి ఇన్ని ఆలోచనలు మనసులో అంత ఆలోచనలు వస్తూ ఉంటే నిద్ర పట్టదు. నిద్ర పట్టకపోతే హెల్త్కి మంచిది కాదు. ఎన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి మీకు తెలుసు. బీపీలని, షుగర్లని, అదని ఇదని చాలా వస్తాయి. అవేవి రాకుండా ఉండాలంటే ఫస్ట్ మనం ప్రశాంతంగా నిద్రపోవాలి. ఆ నిద్ర కూడా మనం పోలేము. చాలామంది కొంతమంది మెడిసిన్ తీసుకుంటారు, కొంతమంది ఏవేవో చేస్తారు. అసలు అవేవి తీసుకోకుండా గాఢ నిద్ర ఇచ్చే తండ్రి మనకున్నాడు. ఆయన దగ్గర నుంచి మనం పొందుకుంటే ఇక అసలు ఎన్ని మెడిసిన్ తీసుకున్నా అవన్నీ వేస్టే కదా. అందుకనే మీకు అలవాటు చేసుకోమని, ఇష్టంగా అడిగితే మాత్రం ఖచ్చితంగా ఇస్తానండి తండ్రి. ఇష్టంగా అడగాలి, ఇంట్రెస్ట్గా అడిగితేనే మనం ఏవైనా పొందుకోగలం. ఆసక్తి, ఇంట్రెస్ట్ అంటే ఆసక్తే కదా. ఏలే గారు ఆసక్తితో ప్రార్థన చేశారు, 3.5 సంవత్సరాల వర్షాలు ఆపేశారు. మీరు కూడా ఇంట్రెస్ట్గా అడగండి, ఖచ్చితంగా అయిద్దా పని. మరి మనం ప్రశాంతంగా పడుకొని లేచాము. ఎంతోమంది ఉన్నారు ప్రశాంతంగా పడుకోలేక ఆ ఆలోచనలతో గలిబిలైపోయి అసలు బుర్ర హీట్ ఎక్కిపోతుంది, అసలు ఏం అర్థం కావట్లేదని అలా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. నిద్ర లేకుండా నైట్ అంతా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ మనకు ఆ పరిస్థితి రానివ్వకుండా తండ్రి కేవలం మనం అడిగామని గాఢ నిద్ర మనకిచ్చాడు, కాపాడుకుంటూ వచ్చాడు నైట్ అంతా, ఏ ప్రమాదం మనకు రాకుండా. మరి అంత జాగ్రత్తగా చూసిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా? దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, జీవమగల తండ్రి, మీ బంగారు పాదములకు వెలలేని స్తుతి స్తోత్రం ప్రభా. మరి ఈ దినమంత రాత్రంతా ప్రభా మేము ప్రశాంతంగా పడుకున్నామంటే అది మా గొప్పతనం కాదయ్యా. మేము గాఢ నిద్రపోయామంటే అది మేము తీసుకున్న మెడిసిన్, మేము తీసుకున్న జాగ్రత్తలు కాదు తండ్రి, మీ నుంచి వచ్చింది. మీరిచ్చారు కాబట్టి మేమంతా ప్రశాంతంగా పడుకోగలిగాం. మీరు మా మనసులో, మా బుర్రలో ఉన్న ఆలోచనలన్నీ తీసేశారు కాబట్టి మేము హాయిగా ప్రశాంతంగా నిద్రపోగలిగాం. మేము ఆరోగ్యంగా ఉండాలని ఒకవేళ ఆలోచనలు అలా మైండ్లో ఆలోచనలు ఉంటే నిద్ర సరిగా పట్టక ఇబ్బంది పడతామేమో, ఆరోగ్యం పాడైద్దేమో అని మా కోసం నా తండ్రి మేము అడిగితే ఆఫ్టర్ ఆల్ మేమెంత నా ప్రభా, మేమెంత, మా బ్రతుకెంత, మా భక్తి ఎంత, మేము అడిగినా కూడా నా తండ్రి మా ప్రార్థన విని గాఢ నిద్ర మాకు దయచేసిందేవా, మీకే స్తోత్రం నా తండ్రి. మరలా మేము అంత ప్రశాంతంగా పడుకొని అంతే ప్రభా, అంతే ప్రశాంతంగా
ఈ నూతన దినంలో మేము క్షేమంగా ఉన్నామంటే, క్షేమంగా మేల్కొన్నామంటే అది మా గొప్పతనం కాదయ్యా, మా అదృష్టం కాదయ్యా, కేవలం మీ దయ, మీ దయే, మీ జాలి మా మీద ఉండబట్టి, మీ దయ మా మీద ఉండబట్టి, మీ కనికరం, మీ ప్రేమ మా మీద ఉండబట్టి ప్రభా. ఎందుకంటే ఎంతో మంది ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, పేరు ప్రతిష్టలు ఉన్నవాళ్ళు, మాకన్నా తెలివి గల వాళ్ళు, మాకన్నా మంచి బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉన్నారు. అయినా సరే ఈ దినాన వారు లేరు అని న్యూస్ మేము చదువుతున్నాము. ఎన్నో వార్తలు, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మరణాలు వస్తున్నాయి. గొప్ప గొప్ప వాళ్ళే మరణించారని ప్రభా. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా కూడా మరణించారని ఎన్నో వార్తలు మేము చూసాం, చదివేం నా తండ్రి. కానీ ప్రభా, మాకు ఎటువంటి అర్హత లేని మేమెంత క్షేమంగా ఈ నూతన దినంలో ఉన్నామంటే అది మా గొప్పతనం కాదయ్యా, మీ జాలి, మీ దయ, మీ కనికరం మా మీద ఉండబట్టి, మా మీద జాలి పడడానికి అసలు మేమే పాటివారం నా తండ్రి. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. అయినా సరే మా బలహీనతలు ఎరిగి ఉన్న దేవా, అయినా సరే మా బలహీనతలు తెలుసుకొని మా మీద జాలిపడి, మా మీద కనికరపడి, ఈ నూతన దినం ప్రతి దినం కూడా నా ప్రభా మీ కరుణ, మీ జాలి, మీ దయ నూతనంగా మా మీద ఉంటుంది కాబట్టి, నూతనంగా మీరు చూపిస్తున్నారు కాబట్టి మేము బ్రతకగలుగుతున్నాం. ఈ రోజంతా ప్రభా మేము చేసే ప్రతి పని మీ హస్తాల్లో పెడుతున్నాం. మేము చేస్తే సక్సెస్ అవ్వదు తండ్రి. మేము రాస్తే ఎగ్జామ్స్ మా అంతటా మా తెలివితో రాస్తే మేము పాస్ అవ్వం. కానీ ప్రభా మీరు మా పక్క నుండి మీరు మాకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తా, మర్చిపోయింది గుర్తు చేస్తా, ఏ పని ఎలా చేయాలో మీరు చెప్తేనే మేము చేయగలం తండ్రి. మా సొంత తెలివి, ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు ప్రభా. వెర్రితనంతో ఉన్నాం నా తండ్రి. కానీ మీరు మా పక్కన ఉండబట్టే ఈ పొజిషన్కి మేము వచ్చామంటే అది కేవలం మీ తోడు, మీ కృప, మీ జాలి, మీ దయ. మీరు మా పక్క నుండి మాతో మాట్లాడబట్టి, మాకు నేర్పించబట్టి నా ప్రభా. లేకపోతే మా వల్ల కాదు తండ్రి. మరి ఈ రోజంతా నా ప్రభా మీరు చేసిన సహాయానికి, మీరు చేసిన మేలును, ప్రతి ఒక్క మేలు మేము జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మిమ్మల్ని స్తుతించేలా మీ కృప అనుగ్రహించండి. మీకు వ్యతిరేకంగా మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించే మనసు మాకు రానివద్దయ్యా. దానివల్ల మీకు దూరం అవుతాం. అలాంటి మిమ్మల్ని, మీ నుండి మమ్మల్ని దూరం చేసే ఏది కూడా మాకొద్దు తండ్రి. ఏది కూడా అది మాకు లాభకరమైనా సరే వద్దు ప్రభా. మీ నుండి దూరం అయిపోతే అంతకన్నా నష్టం మాకు ఇంకేముండదు నా తండ్రి. మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించకుండా, మా తోటి వారిని ఎవరినే మేము బాధ పెట్టకుండా, మీరు ఇష్టపడేలా, మీరు మెచ్చుకునేలా, మీరు ప్రేమించేలా మేము నడుచుకునేలా మీ కృప అనుగ్రహించమని, ఎటువంటి ప్రమాదాలు, ఆపదలు మాకు రాకుండా మీ కాపుదల మాకిమ్మని అడిగే అర్హత, పొందుకునే అర్హత మాకు లేదు తండ్రి. అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.